హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మీ మనసులో తలుచుకొని రీడింగ్ చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ అంతా కూడా అన్ని రాసుల వాళ్ళకి రెజొనేట్ అవుతుంది యాక్చువల్గా. బట్ నేను కొన్ని రాసులు మాత్రమే మెన్షన్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క రీడింగ్లో. బట్ అలా ఏం కాదు, అక్కడ వచ్చిన రాసులు నేను చెప్తూ ఉంటాను, కానీ మిగతా రాసుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. ఈ సాడ్నెస్ దేనికోసం అంటే, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనేది చేస్తున్నారు. బట్ స్పైయింగ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన స్పైయింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు ఈ పర్సన్ అంటే, రీసెంట్లీ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవడం వల్ల మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు అంటే తనకేదో ఒక డౌట్ వచ్చింది మీ పైన. మీకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యే పర్సన్ ఎవరినన్నా చూసుకున్నారేమో. ఎందుకు అనంటే మీరు చేజింగ్ అనేది ఆపేశారు. మీరు ఇదివరకు చాలా చేజింగ్ అనేది చేసేవారు మీ పర్సన్ని. అంటే డిఫరెంట్ నెంబర్స్ నుంచి మెసేజెస్ పెట్టడం, కాల్స్ చేయడం, ఒక నిమిషం కూడా అసలు వదలకుండా మెసేజెస్, కాల్స్ చేస్తూ ఉండడం. అండ్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి కూడా మీ పర్సన్ అసలు మాట్లాడతారో లేదో అని కమ్యూనికేట్ చేస్తుండేవారు మీరు డిఫరెంట్ నెంబర్స్ నుంచి. బట్ ఇప్పుడు అవేం చేయట్లేదు. ఎందుకు అనంటే మీకు మీ పర్సన్ బిహేవియర్ చూసి అనిపించింది మీకు ఆల్రెడీ మీ పర్సన్ మీకు కమిట్ అయిపోయారు, తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు అని అనిపించబట్టి మీరు అలా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మీ పర్సన్ అలా అనుకోవట్లేదు మీకోసం, అందుకే స్పైయింగ్ అనేది చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన. బట్ ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్, చిన్న ఫైట్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ 48 hours మీ పర్సన్ మీ పైన మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 48 hours ఆ 48 hours ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మీ పర్సన్కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా తను క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకేమో కోపం రావచ్చు మీ పర్సన్ అలా మాట్లాడటం వల్ల. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు పేషెన్స్తో ఉండరు. పేషెన్స్ అనేది పోతుంది మీకు మీ పర్సన్ అలా మాట్లాడేసరికి. అండ్ మీరు కూడా హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తారు, సరిగా మాట్లాడరు, మీరు రిప్లై సరిగా ఇవ్వరు, కోపంగా ఇస్తారు, రెక్లెస్గా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ ఆర్ ఫైట్ అనేది జరుగుతుంది. బట్ ఈ పర్సన్ కంప్లీట్లీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఇక్కడ ఇలా మాట్లాడటానికి రీజన్ కూడా అదే. మీరు ఒకవేళ ఎవరితోనన్నా మూవ్ ఆన్ అయిపోతారేమో. ఎందుకంటే మీ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి మీ పర్సన్ మీకు నచ్చరేమో. మీ వైబ్రేషన్స్ హై వైబ్రేషన్స్ అయితే మీ పర్సన్ లో వైబ్రేషన్లో ఉన్నారు ఇక్కడ. సో తనకు ఎలాగూ తెలుసు తన పాస్ట్లో ఈ కనెక్షన్ని సాబోటేజ్ చేసింది మీ పర్సనే అని. అండ్ మీరు ఆల్రెడీ ఒక సెపరేషన్ పీరియడ్ని క్రాస్ చేసి వచ్చి మళ్ళీ మీరిద్దరూ కలవడం అనేది జరిగింది. సో ఇక పదే మీ పర్సన్ అలా బిహేవ్ చేయటం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, మీ పర్సన్తో మీరు ఉండరేమో అని చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరితో కూడా చూడటం ఇష్టం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటి అనంటే, ఈ ఆర్గ్యుమెంట్ ఆర్ ఫైట్ అనేది జరగబోతుంది.
మీరు కొంచెం అలా హార్ష్గా మాట్లాడకుండా ఉంటే దీన్ని అవాయిడ్ చేయవచ్చు, ఇది జరగకుండా ఆపచ్చు. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు మెయిన్ థింగ్ అంటే ఇక్కడ అసలు ఎందుకు మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారంటే, మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అన్నమాట. అంటే మీరు జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు, అలా చేసినప్పుడు జనరల్గా మీరు ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేయాలి, బిజినెస్ అంటేనే అది కదా. సో ఈ పర్సన్కి అది కూడా ఎలా అనిపిస్తుందంటే, మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ వచ్చి మీ పర్సన్ లాంటి పర్సన్కి వాళ్ళు ఇచ్చే ప్రపోజల్ని మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మీకు మ్యాచ్ అయ్యే వాళ్ళనే చూసుకుంటారా అనేది ఒక పెద్ద డౌట్గా మారిపోయింది ఇప్పుడు. ఈ పర్సన్కి చాలా ఫియర్స్ అనేవి ఉన్నాయి ఇంకా కూడా. స్టార్టింగ్లో కూడా మీ రిలేషన్షిప్లో చాలా ఫియర్స్ అనేవి ఉండేవి, బట్ ఇప్పుడు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే మీ పర్సన్కి ఈవెన్ దో మీకు కమిట్మెంట్ అనేది ఇచ్చిన, అది మీరు యాక్సెప్ట్ చేసిన, అన్నీ కూడా నార్మల్గానే ఉన్న సిచ్యువేషన్ నార్మల్గానే ఉన్నా కూడా మీ పర్సన్కి ఆ భయం అనేది ఉండిపోతుంది మనసులో. ఎందుకు అని అంటే, మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అయినా కూడా మీలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు, మీలాంటి వాళ్ళకి ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. కాబట్టి మీ పర్సన్ని వదిలేసి ఎప్పుడైనా మూవ్ ఆన్ అయిపోతారేమో, లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ ఉండదేమో అన్న భయంతో మీ నుండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సైలెంట్గా ఉంటున్నారు, అంటే మీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేయట్లేదు, బట్ సోషల్ మీడియాలో లాగిన్ అయ్యి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, అసలు మీరు ఆన్లైన్ ఉన్నారా, మీరు కూడా లాగిన్ అయ్యారా లేదా అనేది చూస్తున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్కి, లైక్ ఫీవర్, కోల్డ్ ఇలాంటివి. ప్రజెంట్ మీరు ఇన్ కేస్ సైలెంట్గా ఎందుకు ఉన్నారు అని అడిగితే అదే రీజన్ చెప్పొచ్చు, హెల్త్ బాగాలేదని చెప్పొచ్చు మీ పర్సన్. ఆర్ వర్క్ ఉంది, అర్జెంట్ వర్క్ ఉంది అనో, లేదా ఇంకేదైనా రీజన్ చెప్పొచ్చు. మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ కావాలి, బట్ ఇక్కడ కావాలి అనే విషయంలో అక్కడ హానెస్టీ అనేది లేదు. మీ పర్సన్ ఎందుకు కావాలి అని అంటే, వాళ్ళ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అంటే మీ పర్సన్కి మ్యారేజ్ చేయడం, నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని చూడటం, అలాంటి కోరికలు ఉంటాయి ఫ్యామిలీకి, జనరల్గా పేరెంట్స్కి. సో అలాంటి కోరికలు మీ పర్సన్ని మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చేస్తున్నాయి. అంటే మీ పర్సన్ మైండ్లో ఎలా ఉంటుంది అని అంటే, ఈవెన్ దో తనకి మ్యారేజ్ అయినా కూడా ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలని ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా, అది మీకు చెప్పడం కూడా జరుగుతుంది, బట్ మీరు అది రిజెక్ట్ చేస్తారు. ఓకే, మీరు అనొచ్చు అక్కడ, మీరు ఏమంటారంటే, ఇన్ కేస్ వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మిమ్మల్ని వదిలేయమని కూడా అడగచ్చు మీరు. ఇవన్నీ కూడా నెక్స్ట్ 48 అవర్స్లో జరుగుతాయి. అండ్ బట్ మీ పర్సన్కి ఫ్యామిలీ చెప్పినట్టు వినాలని ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ సింగిల్గానే ఉండిపోవాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి, మీతో సెటిల్ అయిపోవాలి అని కూడా ఉంటుంది. బట్ ఈ పర్సన్ ఏం డిసైడ్ చేసుకోలేని క్రాస్ రోడ్లో ఉండిపోయారనమాట. అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా టైం తీసుకుంటారు ఈ పర్సన్. ఎందుకంటే ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ. మేబీ మేష, సింహ, ధనుష్ రాశులు అయి ఉండొచ్చు మీ పర్సన్. ఆ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఎందుకు మెసేజ్ చేయట్లేదని అడిగితే ఒక హార్ష్ మెసేజ్ రావచ్చు అటు నుంచి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ 48 అవర్స్లో. సో మీరు కొంచెం పేషెన్స్తో ఉంటే బెటర్.
అండ్ మీ పర్సన్ ఇక్కడ కంప్లీట్లీ మీకు డెడికేట్ అయ్యే ఉన్నారు. మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. బట్ ఏంటంటే తనకి ఇంకా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఇంకా ఉంది. ఎందుకు అని అంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉండబట్టి తనకి ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు కలిసి ఉంటారో తనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు, మిథున, తుల అండ్ కుంభరాశులు, వృశ్చిక, కన్య, కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి. అండ్ రీడింగ్ కనుక ఇప్పటి వరకు రెజనేట్ అయితే మీకు రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అండ్ అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఈ మంత్లో 27th అండ్ 28th డేట్స్ రోజు సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను విత్ లో ప్రైసెస్ అన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళు ఆ రీడింగ్స్ బుక్ చేసుకోండి 27th అండ్ 28th. అండ్ ఇప్పుడు బుక్ చేసుకున్న మీకు రీడింగ్స్ అనేవి ఓన్లీ 27th అండ్ 28th మాత్రమే ఇవ్వబడతాయి. ఓకే, లేదా అదే రోజు బుక్ చేసుకోవచ్చు, లేదా ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రేస్లెట్స్ పైన, జెమ్ స్టోన్స్ పైన, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ పైన కూడా 20% ఆఫ్ అనేది ఉంది. మీరు అవన్నీ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఈజీగా ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. ప్రోడక్ట్స్ కూడా అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక న్యూ ఐటెం అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, అది కూడా కావాలంటే బుక్ చేసుకోండి. నేను అది చూపిస్తాను ఏంటి అనేది. అది వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది మీ ఇంట్లోకి అండ్ మీ బిజినెస్కి. ఎవరైనా దాన్ని ఏమంటారు, నరదృష్టి లాంటిది ఏదైనా ఉంటే అది కూడా పోతుంది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అండ్ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వబోతున్నాయి, అవుతాయి అవి ఆ ఐటెం వాడటం వల్ల. ఆ ఐటెం ఏంటి అసలు అనేది చూపిస్తాను నా వీడియోస్లో, నా నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చూపించడం అనేది జరుగుతుంది. అండ్ వాటిపైన కూడా 20% ఆఫ్ ఉంటుంది. 27th అండ్ 28th బుక్ చేసుకోవచ్చు అవి. సో ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ ఇలా పదే పదే మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఎలా అడుగుతారంటే మిమ్మల్ని, నిన్ను ఫేస్బుక్లో చూస్తాను లేదా ఇన్స్టాలో చూస్తాను, ఇంకెవరితోటో పిక్స్ తీసుకున్నావు, అవన్నీ డిస్ప్లేలో పెట్టావు అక్కడ అన్నీ, అలాంటివన్నీ అడుగుతారు. బట్ అదంతా నిజం కాదు, జస్ట్ మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. అంటే మీరు నేను ఎవరితో పెట్టాను అని వెంటనే మీరే, ఇన్ కేస్ మీకు ఎవరైనా కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ విషయం వెంటనే చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు చెప్పకండి, ఎందుకంటే మీ ఓల్డ్ రిలేషన్స్ ఏమైనా ఉంటే గనక అవి చెప్పడం వల్ల మీ బాండింగ్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, సో కేర్ తీసుకోవాలి. ఇది చాలా డీప్ రిలేషన్, ఒక డీప్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ కనెక్షన్ మీది. సోల్ టై, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఎనీ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీరు కూడా సేమ్ అలానే మీ పర్సన్నే కావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ దాంట్లో అయితే డౌట్ లేదు.
ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ ఇది. ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ మీరిద్దరూ కలిసే ఉంటారు. ఓకే, సో ఈ రిలేషన్ని మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు అండ్ మీ పర్సన్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ రిలేషన్ అయితే ఉంటుంది. ఈ రిలేషన్షిప్కి పబ్లిసిటీ అనేది కూడా ఉంటుంది. 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది మనకి. పబ్లిసిటీ అంటే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్కి పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంటే అందరికీ చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పర్సన్కి, వాళ్ళతో చెప్తున్నారు త్వరలో మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి కొంచెం ఫియర్స్ అనేవి ఎక్కువ. అంటే మేబీ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఏమన్నా కొంచెం రిజెక్షన్ అనేది చెప్తారేమో, లేదా మీ పర్సన్కి ఏదైనా ఒక మ్యాచ్ తీసుకొచ్చి బలవంతంగా మ్యారేజ్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తారేమో అన్న భయం ఎక్కువ ఉంది మీ పర్సన్కి. సో అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేద్దామన్నా, రిలేటివ్స్కి పరిచయం చేద్దామన్నా కొంచెం భయపడుతున్నారు ఇంకా. బట్ రోజులు గడిచే కొద్దీ ధైర్యం అనేది వస్తుంది మీ పర్సన్కి. ఇప్పటికే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ అనేది మారింది. ఈ వే ఆఫ్ టాకింగ్ అనేది తను కావాలని చేంజ్ చేసుకున్నారు. మీ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండడానికి తను అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, నర్చరింగ్, కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే రివర్స్ జరుగుతుంది. మీరు నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ అనేవి ఇస్తూ ఉంటారు మీ పర్సన్కి. మిమ్మల్ని మీ పర్సన్ ఒక కిడ్లా చూసుకుంటూ ఉంటారు. ఈ మదర్లీ లవ్ అనేది కూడా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. బట్ ఈ పర్సన్కి నైట్ టైం చాటింగ్ అంటే కొంచెం ఏంటో ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ మీరు ఏదైతే గుడ్ న్యూస్ వినాలి, ఒక మెసేజ్ కాల్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నారో మీరు, ఆ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది త్వరలోనే. అండ్ కొంతమందికి ఇక్కడ ఏదైతే మీరు మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా కూడా మీరు నెక్స్ట్ 48 అవర్స్లో జరగడం చూస్తారు. అంటే నేను చెప్పాను, నెక్స్ట్ 48 అవర్స్లో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ఆర్ ఫైట్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రొమాంటిక్ వర్డ్స్ కూడా మీ పర్సన్ యూజ్ చేయడం, రొమాంటిక్ చాట్ ఆర్ కాల్ అనేది చేయడం జరుగుతుంది. మీ పర్సన్ పైన మీకు చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది, లస్ట్ అనేది ఉంది. అండ్ సేమ్ వే మీ పర్సన్కి కూడా. ఓకే, ఇక్కడ ఎనర్జీస్ కెన్ బి వైస్ వర్సా, అది చూసుకోండి మీరు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కంప్లీట్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్లో ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఇది వరకు అలా ఉండేది కాదు. మీ పర్సన్ ఒక స్మాల్ మైండెడ్ పర్సన్లా ఉండేవారు. బట్ ఇప్పుడు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. కాబట్టి ఒక ఎంపరర్ ఎనర్జీలో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మీరెంత రాయల్గా కనిపిస్తూ ఉంటారో మీ పర్సన్ కూడా అంతే రాయల్గా ఉండాలి అని చాలా ట్రై చేస్తున్నారు. ఈ రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ డైలీ గాడ్కి ప్రే చేస్తూ ఉంటారు ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరు లేకపోతే మీ పర్సన్ లైఫ్కి ఒక అర్థమే లేదు. మీరు లేకపోతే తన లైఫ్ అనేది శూన్యం అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే మేబీ ఒక మేజర్ ప్రాబ్లం ఏదో మీ పర్సన్ ఫేస్ చేశారు రీసెంట్ పాస్ట్లో.
ప్రాబ్లం నుండి మీ పర్సన్ని మీరు బయటపడేశారు. సో అప్పటి నుంచి మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. బట్ ఈవెన్ దో కొంచెం స్పైయింగ్ అనేది మాత్రం జరుగుతుంది, అదైతే 100% నిజం. ఓకే, సో వీడియో కనుక మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. 27th అండ్ 28th కూడా సేమ్ డే రీడింగ్స్ ఫర్ లో ప్రైసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద 20% ఆఫ్ కూడా ఉంటుంది. ఓకే, సో రీడింగ్ని, వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.